ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక పురాణం 15వ అధ్యాయము. దీప ప్రజ్వలనం జ్ఞానప్రదాయకము. వశిష్ఠుడు జనకుడితో, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన కానీ, నృత్యము కానీ, జ్ఞానము కానీ, దీపము కానీ సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు. ద్వాదశి ఆలయంలో కానీ మరెక్కడైనా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగద్రోసి ప్రజ్వలింపజేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమయ్యి వారికి శుభాలను కలిగిస్తుంది. కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారికి పుణ్యము అపారము. అటువంటి వారిని చూసిన పాపాలు కూడా పటోపంచలైపోతాయి. దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను, విను. జనక మహారాజా, సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయము ఉండేది. నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు. అది కార్తీక మాసం మానవ ధర్మంలో ఆచరించవలసిన జప తప స్నాన సంధ్యాదులన్నింటికి వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు. చక్కగా ముగ్గులు పెట్టాడు. పక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు, నూనె, ఒత్తులు కొని తెచ్చుకొని దైవ సన్నిధిలో 12 ప్రమిదలతో దీపాలను వెలిగించాడు. తాను పాటించే నియమాలను పాటిస్తూ ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు. ఆ ఆలయంలో ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది. కార్తీక మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏది దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది. అయినా దానికి ఏమీ దొరకలేదు. ఆ ఆలయంలో దీపాలతో ఒక దీపం కొండి గట్టి వాసన వస్తుంది. అది ఏదో తినే పదార్థం అనుకుని ఆ వాసనను బట్టి ఆ ప్రమిద దగ్గరకు వెళ్ళింది. ఆరిన ఒత్తిని నోటితో పట్టుకొని లాగింది. కానీ దానికి తినడం సాధ్యం కాలేదు. ఆ ఎలుక నోటితో ఒత్తిని పక్క ప్రమిదకు వెలిగింది. ఆ ప్రమిదలోని దీపం నోటికి ఒత్తికి అంటుకుంది. అది చూసి ఎలుక విదిలించేసరికి ఆ నోటిలోని ఒత్తి మొదటి ప్రమిదకు పడి వెలుగుకుంది. అనుకోకుండా ఈ జరిగిన సంఘటన వలన ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది. యతీశ్వరుడు ఆ మానవుని చూసి, అయ్యా, మీరెవరని ప్రశ్నించాడు. మునీంద్ర, నేను ఈ ఆలయంలోనే ఒక కలుగులో నివసించే ఒక ఎలుకను. ఎంతకాలంగా ఉంటున్నానో ఎందుకు ఉంటున్నానో నాకైతే తెలియదు. మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరని దీపాన్ని నోట పట్టుకొని అవతల ప్రమిదకు తాకాను. అప్పుడు నా నోటిలోనికి ఒత్తి మండింది. ఆ మండుతున్న వృత్తిని ఆరిన దీపపు ప్రమిదలో విడిచిపెట్టాను. ఆ క్షణంలో నాకు ఈ మానవ అవతారం వచ్చింది. ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఒక ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు. అయ్యా, ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఏమి దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేశావు. స్వామి సమీపంలో ఉన్న దీపపు జ్వాలను చూశావు. అందులో ఆరిన ప్రమిదలోని ఒత్తిని తినే వస్తువుని భ్రమపడి నోటికి ఖర్చుకొని పక్కకు కదిలించావు. వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలను ఆ నోటితోని ఒత్తి వెలిగింది. ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది. నీ పాపాలన్నీ తొలగిపోయినాయి. మానవ ఆకారాన్ని ధరించావు. పూర్వజన్మలలో పాపఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు. గడిచిపోయిన జన్మలో నువ్వు ఒక బాహ్లికా దేశంలో జైన మతంలో పుట్టావు. నువ్వు నీ కుటుంబ పోషణే ధ్యేయమంటూ తాపాత్రపడి ధనపేక్షకు లోబడి స్నాన సంధ్యలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు. నీచులతో స్నేహం చేసినందువలన నీకు చెడు అలవాట్లు వచ్చినాయి. ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచరిస్తుండేవాడివి. ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన దైవతారాధనకు దూరమైనందువలన ఈ జన్మలో ఎలుకగా పుట్టావు. ఆలయంలో జీవిస్తున్నందువలన నువ్వు జన్మాంతరాలలో చేసిన పాపం అంతా తొలగిపోయింది. కర్మ పరిపక్వత కలిగింది. మానవ జన్మ లభించింది. ఇక మీదటైనా భక్తితో ప్రవర్తిస్తూ ముందుకు పో అని యోగి ప్రబోధించాడు అని చెప్పాడు. ఇది 15వ రోజు పారాయణం సమాప్తం. మరికొన్ని ఆధ్యాత్మిక వీడియోలతో 11వ రోజు అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. బాయ్.